ఊళ్ళో కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి జీవనం సాగిస్తుండేవాడు. అలా ఒకరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొడుతుండగా ఒక నక్క కనపడింది. దానికి 2 కాళ్ళు లేవు. అప్పుడు అనుకున్నాడు, దాన్ని చూసి పాపం దీనికి జీవనాధారం ఎలాగా, ఇది వేటాడలేదు, దీనికి ఫుడ్ ఎలా దొరుకుతుంది అనుకున్నాడు. అప్పుడు అక్కడికి ఒక పులి వచ్చి జింకను వేటాడి తీసుకొని వచ్చింది. దాన్ని చూసి అతడు చెట్టు వెనకల వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు ఆ జింకను అది తినేసి మిగిలిన దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళింది. అప్పుడు మిగిలినది ఆ నక్క తినేసింది. ఓహో, దేవుడు తనకు ఇలా సహాయం చేస్తున్నాడా అని అర్థమైంది. తర్వాత అనుకున్నాడు, ఒక నక్కకి ఇలా సహాయం చేసినప్పుడు నేను రోజు దేవుని మొక్కుతాను, నేను దేవుని నమ్ముతాను కదా, నాకు కూడా ఇలాగే సహాయం చేశాడు, నేనెందుకు ఈ ఎండకు వానకు కష్టపడాలి, ఈ రోజు నుంచి నేనేం కష్టపడను, దేవుడే నాకు ఆహారం ఇస్తాడు అనుకుని రోజు గుడికెళ్ళి మొక్కుతుండేవాడు. కానీ ఎన్ని రోజులైనా అతనికి ఆహారం దొరక్క నీరసించిపోయాడు. ఒక రోజు రాత్రి, ఏంటి దేవుడా, నమ్మకం లేదా నా భక్తి మీద, ఎందుకు నాకు ఫుడ్ దొరకడం లేదు అని మొక్కుతున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి, ఒరే వెదవా, నువ్వు అక్కడ చూడాల్సింది నక్కను కాదు, పులిని. తనకు చాతనైనంతలో అది సంపాదించుకుని మిగిలింది ఆ నక్కకు ఇచ్చింది. అలా నువ్వు దాని నుంచి నేర్చుకోవాలి, కానీ ఆ నక్కను చూసి కాదు అని. మనం కూడా అంతే, మనకు కావలసినంత మనం సంపాదించుకొని వీలైనంత ఇతరులకు సాయం చేస్తూ బతకాలి. అప్పుడే అందరూ హ్యాపీగా ఉంటారు.